ఓం నమో వెంకటేశాయ. ఈరోజు చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్తో అయితే మీ ముందుకు వచ్చాను. మనకు తెలియని తిరుమల రహస్యాలు తెలుసుకుందాం ఈ వీడియోలో. శాస్త్రం కూడా సమాధానం చెప్పలేని అద్భుతాలు ఇప్పటికీ తిరుమలలో జరుగుతూనే ఉన్నాయి. ఇది నమ్మకం కాదు, ప్రత్యక్షంగా జరుగుతున్న నిజం. ఆ నిజమేంటో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాము. తిరుమలలో ఇప్పటికీ జరుగుతున్న అద్భుతాలు. మొదటిది, స్వామివారి హృదయ ఉష్ణోగ్రత. శ్రీ వెంకటేశ్వర స్వామి విగ్రహం లోపల మనిషి శరీరంలా ఉండే వేడి ఉంటుంది. అభిషేకం చేసినా ఆ ఉష్ణోగ్రత తగ్గదు. శాస్త్రవేత్తలకు కూడా ఇది ఇప్పటికీ రహస్యంగానే ఉంది. ఇక రెండవది, స్వామివారి జుట్టు పెరగడం అన్నమాట. ప్రతిరోజు నిజమైన మానవ జుట్టులా స్వామివారి కేశాలు పెరుగుతాయి. అందుకే నిత్యం అర్చకులు కత్తిరిస్తుంటారు. రాతి విగ్రహానికి జుట్టు పెరగడం సాధ్యమా అనే ఆలోచన మన అందరిలో కూడా ఉంది. ఇక మూడవది, చెవిలో వినిపించే గుండె చప్పుడు గురించి చూద్దాము. స్వామివారి చెవికి దగ్గరగా వెళ్తే హృదయ స్పందన లాంటిది వినిపిస్తుంది అని సేవకులు చెబుతున్నారు. ఇక నాలుగవది, స్వామివారి చెమట గురించి తెలుసుకుందాము. గర్భగుడిలో ఎప్పుడూ చల్లగా ఉన్న స్వామివారి ఛాతీపై చెమట కనిపిస్తుంది. అందుకే ప్రతిరోజు చందనం పూస్తారు. ఇక ఐదవది, తిరుమలలో ఎవరూ రాత్రిపూట ఉండరు. తిరుమల కొండపై రాత్రివేళ దేవతలు సంచరిస్తారని భక్తుల నమ్మకం. అందుకే అర్చకులు కూడా రాత్రి అక్కడ నిద్రించరు. ఇక ఆరవది, స్వామివారి నీడ ఎక్కడా కనిపించదు. అలాగే సూర్యకాంతిలోనూ స్వామివారి నీడ ఎక్కడా పడదు. ఇది ఒక అద్భుతమైన దివ్య లక్షణం. ఇక ఏడవది, ప్రసాదంలో తగ్గని శక్తి. 100 ఏళ్లుగా ప్రసాదం చేసే విధానం మారలేదు. రుచి, పవిత్రత, శక్తి ఇప్పటికీ అలాగే ఉంది. భక్తుల అనుభవాలు తెలుసుకుందాము. లక్షల మంది భక్తులు చెబుతున్న మాట ఒక్కటే: తిరుమల వెళ్ళాక జీవితం మారిపోయింది. ఇవి కథలు కావు, కలియుగంలో నడిచే సజీవ దేవుడి అద్భుతాలు. అందుకే స్వామి అంటే నమ్మకం కాదు, అనుభూతి అని. మనం ఎన్నిసార్లు తిరుపతి వెళ్ళి వచ్చినా కూడా మన మనసు సంతృప్తి కాదు. ఎందుకంటే స్వామివారిని ఇంకా చూడాలి అనే ఆతృత మనలో ఉంటుంది. ఇది దైవ అనుగ్రహం. నేను చెప్పిన ఈ తిరుమల రహస్యం మీకు నచ్చి ఉంటే లైక్ చేయండి, షేర్ చేయండి. ఓం నమో వెంకటేశాయ.